పీపీటీలో ఒక చిన్న చేంజ్ ఉంది, చెప్పాను 2 minutesలో రెడీ అవుతాయి. దాని ముందు న్యూ ఇయర్ కన్నా ఇది చెప్పేస్తాను ఇన్ ద మీన్ టైమ్. సో ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన క్లారిటీ ఏంటంటే, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరికీ తెలిసినదే. ఓపెన్ ప్లేసెస్లో నో ఆల్కహాల్, ఓపెన్ డ్రింక్ నాట్ అలౌడ్. ఎవరికి ఓపెన్ దీంట్లో కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, అన్ని దాంట్లో కూడా క్లోజ్డే ఇచ్చాము. రెండవది ఏంటంటే, ఈ రోడ్స్లో కేక్ కటింగ్ అన్నది ఖచ్చితంగా అలౌ చేయము. ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్లో కేక్ కటింగ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clockకి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్నీ కూడా. ఎవరెవరు ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో, అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1కి వాళ్ళు అన్నీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇన్నఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళు ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇది అన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్రంట్, గేట్ ఇన్ ఫ్రంట్, తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా, వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్లో అన్నీ కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైము స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాం. సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మ్యాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరపు నుంచిన రిక్వెస్ట్ ప్రజలకు ఏంటంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినది మనం ఓవరాల్ థీమ్గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇది అందరూ కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్, పోలీస్కి, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా. సో ఎవరికి కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్తో పాటు వెహికల్ నడవడమో కూడదు. సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరికి కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము. సో ఈరోజే ఫస్ట్ మన మీడియా ముందే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం చెప్తున్నాము. ఇది ఇప్పుడు లిక్కర్ నలుగురు వస్తారనుకోండి, ఒకరు తాకుండా నడుచుకుని రావడమే కారు. నలుగురు తాగేసి నలుగురు అంటే నేను అందుకే చెప్తున్నాను లాజిక్. ఇప్పుడు మీరు 20 మంది ఫ్రెండ్స్ వస్తారంటే ఒకరు తాగకుండా దానికన్నా తాగేసి కారు నడిపారని అనుకోండి, యాక్సిడెంట్ అయిందంటే అంటే వైన్ షాపే అలో చేయకూడదు కదా. అలాంటప్పుడు తాగకూడదని చెప్పడం కాబట్టి వైన్ షాప్ అలో చేయకుండా ఉండలేము కదా. ఓకే, యువర్ పాయింట్ ఈస్ వెల్ టేకెన్ సార్, చూస్తాం. లేదు అంటే మనకి దేనికి కూడా ఎగ్జామ్షన్, ఆర్గనైజింగ్ ఈవెంట్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి మనం 1 o'clock వరకు ఇస్తున్నాము. న్యూ ఇయర్ క్లోజ్ చేస్తూ 1 hour ఎక్స్ట్రా, అదొక్కటి తప్ప వేరే దేనికి ఎగ్జామ్షన్. ఒకవేళ సెపరేట్ ఆర్డర్స్ ఇప్పుడు ఈరోజు 29th, 30th, 31 ఏదైనా సెపరేట్ ఆర్డర్స్ వచ్చిందంటే దాని ప్రకారం మనం ఇస్తాం. అలానే ఇప్పుడు వరకు సెపరేట్ ఆర్డర్ ఏమీ రావట్లేదు, మనం ఈవెంట్ ఆర్గనైజింగ్ వరకే మనం చెప్తున్నాం.